హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో కొన్నిటికి మొదటి రోజే సంతకాలు చేసి అమలు చేస్తుండగా మరికొన్నిటికి కీలకమైనటువంటి పథకాలను ఆగస్టు 15కి పూర్తిగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఏ పథకాలు అమలు అవుతున్నాయి, కొత్తగా ఆ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందబోతున్నారో మాట్లాడదాం. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. తాజాగా మరో కొన్ని పథకాలని ఆగస్టు 15కి పూర్తిగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. ఏ పథకాలు ఏ విధంగా లబ్ధి పొందే అవకాశం ఉంది వాటి వల్ల? ఎన్నికల హామీలో చెప్పినటువంటి వాటిలో కీలకమైనవి ఒక 5 సంతకాలు. మొదటి 5 సంతకాలతోనే కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. పెన్షన్ల పెంపు అందులో చాలా ప్రధానమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇక ఇటువంటి డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత అన్నా క్యాంటీన్లకి సంబంధించినటువంటి స్కిల్ సెన్సెస్ పైన ఫోకస్ పెట్టింది. ఇక సూపర్ 6లో భాగమైనటువంటి కొన్ని పథకాలు, ఆ పథకాలను ఇంకా అమలు చేయలేదు కాబట్టి వాటి అమలుకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ కూటమి ప్రభుత్వం చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఆగస్టు 15 ముహూర్తం పెట్టారు, స్వాతంత్ర దినోత్సవం. అదే రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 189 కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు అవుతుంది. ఎందుకంటే గతంలో క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎత్తుపోయారు, దొంగల పాలైంది. దాని మీద గవర్నమెంట్ కూడా పెద్ద ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా అక్కడికి వచ్చేటువంటి రోగులకి కానీ అన్నార్థులకి కానీ సేవలు అందించేందుకు మినిమం 5 రూపాయల ఖర్చుతో, 5 రూపాయల ధరతో అక్కడ భోజనం పెట్టడం అనేది వివిధ రకాల మెనూను కూడా సిద్ధం చేశారు. గతంలో లాగా ఒక పూటే భోజనం పెడతారా, లేకుంటే ఈసారి టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా కదా? బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పన్నారు. సో ఎక్స్పెరిమెంటల్ గా మొదలు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో మొదలు పెట్టొచ్చు, ఎక్కువ రష్ ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ విధానంలో మొదలు పెట్టొచ్చు. అన్ని చోట్ల కూడా అవసరం ఉంటే ఎక్స్పాండ్ చేస్తాం. మొదటి దీని కింద ఏంటంటే 100 అన్నా క్యాంటీన్ని ప్రారంభించాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో ఆగస్టు 15 చాలా క్లియర్ ముహూర్తం. ఆ పథకం అమలు చేయడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అది ఆ రోజు నుంచి పక్కాగా అమలవుతుంది. వీటితో పాటు ఎక్కువ డిస్కషన్లో ఉన్నటువంటి 2 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 2 స్కీమ్స్లో మొదటిది మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం. మహాలక్ష్మి పథకం అని తెలంగాణలో అమలు చేస్తున్నారు, అలానే కర్ణాటకలో కూడా అమలు అవుతుంది. ఈ 2 పథకాల మీద అక్కడ అమలు అవుతున్నటువంటి తీరు, వస్తున్నటువంటి రెస్పాన్స్, ఈ రెండింటిని పైన కూడా అధ్యయనం చేసింది. ఏపీలో ఒక డిఫరెన్స్ ఏంటంటే వీటితో పోల్చి చూసినప్పుడు ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో భాగమై ఉంది ప్రస్తుతం. మిగతా 2 చోట్ల ఏంటంటే కార్పొరేషన్లుగా ఉన్నాయి. సో ఇక్కడ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అది చూడాలి. దానిపైన దాదాపు దాని వలన బర్డెన్ 250 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనేటువంటి అంచనా వేసింది ఆర్టీసీ. అయినా కానీ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఆల్రెడీ తీసేసుకుంది ఆర్టీసీ. అనేటువంటి 0 టికెటింగ్ విధానమే పెడతారు ప్రభుత్వం. అసలు టికెట్ లేకుండా ఉచితంగా ఎక్కి దిగిపోవడానికి ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనేది 0 టికెటింగ్ విధానాన్ని అమలు చేస్తారు. దానికి కౌంట్ ఉంటుంది, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఒకటి హైదరాబాద్, కర్ణాటకతో పోల్చి చూసినప్పుడు తేడా ఏంటంటే ఇక్కడ వర్కింగ్ క్లాస్ ఉమెన్ రేషియో ఎక్కువ. అంటే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కాబట్టి సిటీ ఓరియంటేషన్లో ఇక్కడ ఎక్కువ టికెటింగ్ జరుగుతుంది. ఏపీలో అంత ఎక్కువ జరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఉచిత బస్సు అనగానే ప్రయాణాలు కల్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పర్సంటేజ్ ఒక 20% యాడ్ అయినా కానీ అంత బర్డెన్, ఇక్కడ ఉన్నంత బర్డెన్ అక్కడ ఉండకపోవచ్చు అనేటువంటి ఒక లెక్క ఉంది. మొత్తం మీద దాని మీద ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చింది. ఆగస్టు 15 నుంచి ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక మూడవది ముఖ్యమైనటువంటి పథకం ఏంటంటే తల్లికి వందనం. గతంలో అమ్మఒడి అనేటువంటి పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ జీవో 29 రిలీజ్ చేశారు. ఎవరెవరు అర్హులు, గైడ్ లైన్స్ ఏంటి, దానిపైన ఒక క్లారిటీ ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లో ఎలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే వరకు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దీనికి అర్హులు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి, అది మెయిన్ కండిషన్. ఇక 2 ముగ్గురున్నా ఇస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతంతో పోలిస్తే డిఫరెన్స్ అది. 15,000 అప్పుడు 2,500 ఎంత కట్ చేసి 12,500 ఎంత ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు 15,000 తల్లుల ఖాతాలోనే వేస్తామనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి వాగ్దానం. కాబట్టి దానికి కూడా కావాల్సినటువంటి కసరత్తు పూర్తి చేసింది. ఎంతమంది వస్తారు, లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు, ఎందుకంటే అర్హతకు సంబంధించి కూడా కొన్ని పారామీటర్స్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఆ పారామీటర్స్ విషయంలో కూడా
కొన్ని చోట్ల అభ్యంతరాలు వచ్చిన మాట వాస్తవం. అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఇది ఉండాలి కాబట్టి నేరుగా ఈసారి కూడా ఆ తల్లుల ఖాతాల్లోనే వేస్తారా లేదంటే ఇంకేమన్నా మార్గాలు ఖాతాలోనే వేస్తున్నారు. దరఖాస్తుదారులు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి. అలానే ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళ ఉండాలి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది అంటే ఆర్థికంగా దారిద్ర్య రేఖ లేదా వాళ్ళు ఇన్కమ్ లిమిట్ పెట్టారు 2 లక్షలు, ఆ లిమిట్లో ఉన్న వాళ్ళ ఉండాలి. విద్యార్థికి కంపల్సరీ హాజరు శాతం 75% ఉండాలి. అవి మనం ఇందులో పెట్టినటువంటి పారామీటర్స్. ఇక పాన్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఓటర్ ఐడి కార్డు, మన్రేగా అంటే ఈ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దానికి సంబంధించినటువంటి కార్డు ఉన్న, కిసాన్ ఫోటో పాస్బుక్లు ఉన్నా కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటన్నిటిని కూడా అర్హత కావాల్సినటువంటి పత్రాల కింద డిసైడ్ చేశారు. సో వీటితో పాటు విద్యార్థి 75% హాజరు అనేది కంపల్సరీ చేశారు. అందరికీ ఇచ్చేటువంటి మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్లోనే వేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికి సంబంధించి ఒక ఫస్ట్ ఫేజ్ అనుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత రిలీజ్ చేస్తారో, ఎంతమందికి రిలీజ్ చేస్తారనే డేటా ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి, కానీ స్కీమ్ అమలు చేయడం అనేది మాత్రం ఆగస్టు 15 నుంచి అమలు చేయాలి. ఈ 3 పథకాలని కూడా అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక డెసిషన్ సూత్రప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అనేది సమాచారం. ఇప్పుడు హాజరు శాతం 75% విద్యార్థులు ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇయర్ ఎండ్ వరకు చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆగస్టు 15కి నిధులు మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా, లేదంటే లాస్ట్ ఇయర్ దానికి సంబంధించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిపైన కూడా కొంత వర్క్ నడుస్తుంది కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన విమర్శలు కూడా చేస్తున్నారు కదా, అమ్మఒడి ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు, ఇప్పటి జూలైలోనే ఇచ్చేసేవాళ్ళం మేమైతే అని చెప్పని ఆయన చెప్తున్నారు కదా. సో లాస్ట్ ఇయర్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి లబ్ధిదారులు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఒకరికే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి అని చెప్పని అంటున్నారు. కాబట్టి దాన్ని ఎలాగ వీళ్ళు కోపప్ చేస్తారు, ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ ఆర్థిక భారం రాష్ట్రం మీద పడకుండా, ఖజానా మీద పడకుండా ఎలా బ్యాలెన్స్ చేస్తారో అనేది చూడాలి. అందుకనే ఈ పథకం మీద ఏంటంటే ఒక క్లారిటీ ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. గైడ్ లైన్స్, ఎంపిక విధానం, అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవడం, వీటన్నిటి కూడా కాల్ఫర్ చేసింది. ఆ స్క్రూటినీ జరుగుతుంది కాబట్టి విధి విధానాలు ఆ రోజు ఎంతమందికి ఇస్తారో, అందరు లబ్ధిదారులకు ఇస్తారా, లేదా మొదటి ఫేజ్ కింద సగం రిలీజ్ చేస్తారా, సో ఇదంతా క్లారిటీ ఇంకా అధికారికంగా రావాల్సింది. కానీ ఆగస్టు 15 3 పథకాలని ప్రారంభించాలనేటువంటి విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఈ 3 పథకాల అమలుతో ఇంకా పూర్తిగా కూటమి ఇచ్చినటువంటి హామీలన్నీ అమలైనట్టే అనుకోవచ్చా? 6 గ్యారంటీకి సంబంధించి ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి. 6 గ్యారంటీస్ తో పాటు యువతకి ఉపాధి మార్గాలకు సంబంధించి దానిలో కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలుగా చెప్పినప్పటికీ ఒక్కొక్క గ్యారంటీ కింద 3-4 అంశాలతో కూడినటువంటి హామీలు ఉన్నాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారం అయినప్పటికీ కూడా దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇంకా 2 నెలలు కూడా గడవలేదు కదా ప్రభుత్వం ఏర్పడి, అంటే కొంత టైం పట్టుద్ది. 100 days యాక్షన్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారు. కూటమి తరపున లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసినటువంటి అనౌన్స్మెంట్ అంటే ఈ 100 రోజుల్లో మాక్సిమం మేము చేయగలిగినవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఒక 100 రోజులకు ప్రణాళిక ఇస్తామని చెప్పాను. ఇప్పుడు 5 సంతకాల నుంచి చాలా పెద్ద ఉపశమనం. మొదటి రోజున పెన్షన్స్ బట్వాడా చేయడం కానీ, అలానే ప్రభుత్వ ఉద్యోగులకి మొదటి తారీఖున సాయంత్రం కల్లా జీతాలు పడిపోవడం కానీ, ఉదయం 7:30కే జీతాలు పడినాయని బోర్డులు పెట్టారు కొంతమంది. సో అంత పక్కాగా ఇది అమలు చేస్తూ ముందుకు వెళ్ళడం, దాంతోపాటు ఇచ్చినటువంటి హామీలను బ్యాలెన్స్ చేయడం, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గ్రోత్ ఇంజన్ సర్కార్ అంటే ఫైనాన్షియల్ యాక్టివిటీ ఉండేలాగా గవర్నమెంట్ను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం. ఈ అంశాలను బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు అన్ని హామీలు ఒకేసారి అమలు అయిపోవు. ఏమి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమన్నా మంత్రదండం ఉంటుందా, లేదంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటుందా, ఇట్లా ఒకసారి రుద్దగానే అన్ని ఒకేసారి ఆంధ్రప్రదేశ్ అంతా ఇలా చేసేసి అంటే అలా అనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు కదా. స్వర్ణాంధ్రాన్ని ఎప్పుడో అన్నారు 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం, అప్పుడే చేసి ఉండేవాళ్ళు కదా. అంటే కొంచెం ఓపిక, సంయమనం అవసరం. రిజల్ట్స్ వచ్చి 2 నెలలు అయింది. గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు 50 రోజులు 55 రోజులు అవుతుంది. ఇంకా 60 రోజులు కూడా కాల. 11వ తారీఖుకి 60 రోజులు కంప్లీట్ అయ్యే 2 నెలలు కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విపక్షం తొందరపడుతున్నంత వేగంగా కాలం జరగదు. కాబట్టి కాలానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇచ్చిన హామీల్లో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులకి అనుగుణంగా అమలు చేయగలిగినటువంటి పథకాలని వెంటనే అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. బాధ్యతలు తీసుకున్నటువంటి మొదటి రోజు చేసినటువంటి సంతకాల ఫలితం ఏంటనేది 2 నెలలుగా చూస్తున్నాము. ఇప్పుడు 2వ దఫాగా కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలను ఎంపిక చేసుకుని వాటిని అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఎటు అతి గతి లేకుండా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అనుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విదేశీ నిపుణుల బృందంతో కొంత
ఎక్సైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేపు నవంబర్లో డయాఫ్రమ్ వాల్ మళ్ళీ రీబిల్డ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఓ 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద ఫోకస్ చేశారు. అమరావతి మొత్తం మట్టి కొట్టుకుపోయిన దాన్ని ఇప్పుడు 37 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం చదును చేయించి దాన్ని క్లీన్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు సాయం చేస్తే అక్కడ ఒక యాక్టివిటీ మొదలైంది. యాక్టివిటీ మొదలైతే ఆటోమేటిక్గా ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. సో అంటే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటితో పాటు చంద్రబాబు నాయుడు గారు భేటీ అవుతున్నటువంటి కంపెనీలు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ ఇవన్నీ గతంలో ఇటువంటివి లేవు కదా. సో ఒక యాక్టివిటీ అనేది మొదలైంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తాను, అన్ని బటన్ నొక్కుతా అంటే అవ్వవు కదా, చివరికి పీక నొక్కుతారు. సో ఆ రిజల్ట్ మనం చూసాం. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ఇచ్చిన హామీలను ఒకవైపు నుంచి అమలు చేస్తూ ఇంకో వైపు నుంచి ఆర్థిక పురోభివృద్ధికి కావాల్సినటువంటి బీజాలను నాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి హామీని మేము నెరవేరుస్తాం, ఆ బాధ్యత మాది, అది చేయలేని రోజున మా నిర్ణయం మేము తీసుకున్నాం, ప్రజల నిర్ణేతలు కాబట్టి వాళ్ళకే అభిప్రాయాన్ని వదిలేస్తామని చెప్పాను. ఇప్పుడు అది చేసే ప్రయత్నంలోనే కదా ఇన్ని రివ్యూ మీటింగ్లు, ఇన్ని సమాలోచనలు, ఇన్ని భేటీలు, అలానే ఇన్ని ఒప్పందాలు, ఆ క్రమంలో వీటిని అమలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం 3 పథకాలు కూడా 3 వర్గాల ప్రజలకి లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు. ఒక పథకం చాలా క్లియర్గా అన్నా క్యాంటీన్ అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆకలి బాధ, కడుపు నింపుకోవడం, ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. కనీసం ముద్ద పెట్టడానికి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. 5 రూపాయలు ఇస్తే కడుపు నిండా భోజనం పెట్టాడు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి వర్తించేది. మహిళలకు సంబంధించి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఏదైనా మహిళలకు సంబంధించి ఉత్సాహం నింపేటువంటి అంశం. తల్లులకి ఇచ్చేటువంటి తల్లికి వందనం, విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, చదువు మీద వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు చదువు మీద వాళ్ళకి ఎక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చదువు ఆగిపోకూడదు అనేటువంటి కారణంతో తీసుకొస్తున్నటువంటి పథకం. అంటే 3 వర్గాల ప్రజల్ని ఒక రకంగా ఈ 3 పథకాల ద్వారా సాటిస్ఫై చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 5 సంతకాల ద్వారా ఆల్రెడీ బై అండ్ లార్జ్ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. కానీ మిగతా హామీలకు సంబంధించి ఇప్పుడు సిపిఎస్కి సంబంధించి ఏడాది సమయం అడిగారు. మేము వర్క్ చేస్తాం, దాని మీద ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తాం అనేటువంటి మాట చెప్పారు. అలాగే మిగతా అంశాలు, నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా దశల వారీగా జరిగేటువంటి అంశాలు. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 2 నెలల కాలంలో అయితే ప్రజల మన్ననలు పొందే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయని మాత్రం అంగీకరించవచ్చు. రైట్ సార్. సో అది మొత్తానికి ఆగస్టు 15కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికానికి మరొక శుభవార్త అయితే వినబడబోతుంది. మరో 3 కీలకమైనటువంటి పథకాలని అమలు చేసేటువంటి దిశగా అక్కడ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆగస్టు 15 నుంచే పూర్తిగా అవి అమల్లోకి తీసుకువచ్చి లబ్ధిదారులకు అందేటువంటి విధంగా చర్యలు చేపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.